ఎంచుకునే కెరియర్ స్పష్టంగా ఉండాలి. ఆ కెరియర్ తగ్గట్టుగానే కృషి చేయాలి. మీరు వేసే ప్రతి అడుగు మీ కెరియర్ వైపుకే ఉండాలి. మీరు లక్ష్యం, మీరు ఎంచుకున్నటువంటి కెరియర్ స్పష్టంగా ఉండాలి. మీరు క్రికెట్ ఆడాలి అని నిర్ణయించుకున్నారు, భారతదేశ జట్టులో స్థానం సంపాదించుకోవాలని పట్టుదల ఉంది, అక్కడికి ఎదగాలనుకుంటున్నారు, ఆ వైపే వెళ్ళండి. సగం క్రికెట్ ఆడి, సగం ఫుట్బాల్ ఆడి, సగం ఇంకొక గేమ్ ఆడి, లేదంటే సగం ఎడ్యుకేషన్ చేసుకొని, సగము ఇంకోటి చేసుకొని, ఇలాంటి కెరియర్లు ఉండొద్దు. ఏది చాలామంది మనం చేసే పొరపాట్లు ఏంటి అంటే అన్నీ సగం సగం చేసి వదిలిపెడతారండి. ఇటువైపు కొంత, అటువైపు కొంత, ఈ కెరియర్కి కొంత, ఆ కెరియర్కి కొంత, 10 కెరియర్లు చూజ్ చేసుకుంటారు. దానివల్ల ప్రొఫెషనలిజం రాదు, మీరు ముందుకు వెళ్ళడం కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎంచుకునేటువంటి కెరియర్ అనేది చాలా స్పష్టంగా ఉండాలి. ఆ వైపుకే మీ అడుగులు వేయాలి. మీరు చేసే ప్రతి ప్రయత్నము మీ కెరియర్ను ముందుకు తీసుకునే విధంగానే ఉండాలి. దీనివల్ల డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఆ రంగంలో మీరు మాస్టర్స్ అవుతారు. మిగతా వాళ్ళందరికంటే చాలా చాలా హై లెవెల్లో ఉంటారు. ఇవన్నీ మీ కెరియర్ని తప్పనిసరిగా ప్రభావితం చేస్తాయి.